దీన్ని మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అవుతుంది. హెచ్సి భూములకు సంబంధించిన అంశం ఇది ప్రభుత్వానికి తప్ప, లేకపోతే హెచ్సి తప్ప, లేకపోతే విద్యార్థుల వెనకాల ఎవరి నుండి నడిపిస్తున్నదా అనేటువంటి బలమైనటువంటి అనుమానాలు, ఆరోపణలు వస్తాయి. దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సర్కారు భూమిపై రాద్ధాంతం, కంచె గచ్చిబౌలి భూములపై ప్రభుత్వ పట్టు, సెంట్రల్ వర్సిటీకి సంబంధమే లేదని స్పష్టం. 2004 ఫిబ్రవరిలోనే రెవెన్యూ శాఖకు బదిలీ, ఒకేసారి 534 ఎకరాలకు రిజిస్ట్రార్ సమ్మతి. అప్పట్లోనే సంతకం చేసిన వై నరసింహులు అదే రోజున గోపన్పల్లిలో 397 ఎకరాలు ప్రత్యామ్నాయంగా అందుకుంటూ అగ్రిమెంట్. 20 ఏండ్ల కోర్టు విచారణలో వర్సిటీ మౌనం. ఇప్పటిదాకా క్లెయిమ్ చేసుకొని మేనేజ్మెంట్ బ్లూ బుక్ లో లిస్ట్ 3లో భూముల ప్రస్తావన అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఆ భూమి ప్రభుత్వానిదే. సుప్రీంకోర్టు గత ఏడాది స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. వివాదాలు సృష్టించిన కోర్టు ధిక్కరణ నేరం, రెవెన్యూ రికార్డులో అది పోరంబోకు స్థలం. మరోసారి క్లారిటీ ఇచ్చిన టీజీఐఐసి సర్వే జరగలేదు అంటూ మాట్లాడతారు. కేవలం టోపోగ్రఫీ పరిశీలన జరిగింది. టీజీఐసి ప్రకటనలో నిజం లేదు, సెంట్రల్ వెస్ట్ రిజిస్ట్రార్ అంటూ చూస్తా ఉన్నాం. సో బ్లూ బుక్ లో ఏముంది, ఇప్పటిదాకా ఏం జరిగింది మొత్తం బయట పెట్టిన ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. భూముల వేలంపై నిజ నిర్ధారణ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ అప్పుడే ఆ భూములపై కన్ను. హెచ్సియు విద్యార్థులకు మేము అండగా ఉంటామంటూ మాజీ మంత్రి కేటీఆర్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మిత్రులారా, సరే ఇది భూములకు సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం ఇది. దీనిలో బీఆర్ఎస్ పార్టీ కొంత దీన్ని లాభపడదామనే దానిలో ప్రయత్నంలో కొనసాగుతూ ఉంది. ఆ పక్కనే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధించినటువంటి టీఎన్జిఓ భూములు దాదాపు 15 ఎకరాల పాటు ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఎకరము 100 కోట్లు వేసుకున్నా కానీ 15 × 100 అంటే 1500 కోట్ల రూపాయల భూములు ఆల్రెడీ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాయి. సో ఇవన్నీ వివాదం జరుగుతున్న క్రమంలో సో బీఆర్ఎస్ పార్టీ మరి దీన్ని ఏ విధంగా ఎన్కరేజ్ చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నదా అనేటువంటి అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. అందుకే దీనిలో చాలా డీటెయిల్గా మాట్లాడాలి. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూమి యాజమాన్య హక్కుల అంశం రోజుకొక మలుపు తిరుగుతున్నది. దాదాపు 20 ఏళ్లుగా హైకోర్టు, సుప్రీంకోర్టులో నలిగిన ఈ వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందంటూ సుప్రీంకోర్టు గత ఏడాది స్పష్టం చేసింది. ఆ భూమిపై యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయని తేల్చి చెప్పింది. దాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ లేఅవుట్ చేసేలా ఫిబ్రవరిలో టెండర్లు ఆహ్వానించడంతో వివాదం మొదలైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి అంటూ ఆ బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నాయి. ఆ భూమితో వర్సిటీకి ఎలాంటి సంబంధం లేదన్నది ప్రభుత్వ వాదన. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని వదులుకోరాదని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. 20 ఏళ్ల కిందటే వర్సిటీతో తెగిన సంబంధం. సో రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే 2004లోనే ఆ భూమితో వర్సిటీకి బంధం తెగిపోయింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల నెంబర్లతో సహా మేరకు షేర్లింగంపల్లి అదనపు గిర్దవార్ పిలుపు మేరకు 3 పంచులు అబ్దుల్ ఖలీల్, టి మల్లేష్, కె రాజు కంచగచ్చిబౌలిలోని 534.28 ఎకరాల భూమిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మండల కార్యాలయానికి స్వాధీనం చేస్తూ పంచనామా చేశారట. నివేదికపై 2004 ఫిబ్రవరి 3న సంతకాలు జరిగాయి. యూనివర్సిటీకి రిజిస్టర్ గా ఉన్నటువంటి వై నరసింహులు, డిప్యూటీ కలెక్టర్ పరస్పరం సంతకాలు చేశారు. దీన్ని రంగారెడ్డి జిల్లా ప్రిన్సిపల్, సీనియర్ సివిల్ జడ్జి సైతం అదే రోజున ధృవీకరించారు. అప్పగించినట్లు రిజిస్ట్రార్, తీసుకున్నట్లు అదనపు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకాలు చేశారు. సో ఇవన్నీ భూముల సంబంధించిన బదలాయింపు అంతా అయిపోయింది. 2003లోనే ఇటు యూనివర్సిటీ రిజిస్టర్ వై నరసింహులు, అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ మధ్య ఆల్రెడీ పంపకాలు జరిగిపోయినాయి అఫీషియల్గా. సో దాని తర్వాత ప్రభుత్వం ఆ 400-500 ఎకరాల భూములను వేరే వాళ్ళకి అప్పగించింది. దాని తర్వాత వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఒక క్రీడలకు సంబంధించినటువంటి ఒక దానికి ఇవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఆ క్రీడలకు సంబంధించినటువంటి ఎవరైతే నిర్వాహకులరో దాన్ని వాడుకోలేకపోవడం వల్ల 2006 నుంచి ఈ వివాదం కొనసాగుతూనే వస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత అప్పుడు మళ్ళీ హెచ్సియు ఎంటర్ అయింది. హెచ్సియు భూములు తామేమని చెప్పేసి ఈరోజు స్పష్టంగా చెప్తా ఉంది. మరి దీని గురించి ఇక డీటెయిల్గా ఎందుకు మరి ఇంత వివాదం అవుతుందో ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. ప్రత్యామ్నాయంగా అంటే వీళ్ళు ఆల్రెడీ ఈ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన భూములు ఏవైతేనో వీటిల్లో ఒక 528 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు ఆ 524 ఎకరాల కాంపన్సేషన్ గోపనపల్లిలో హెచ్సికు ఇవ్వడం జరిగింది ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం. సో ఇది అసలు కథ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 534.28 ఎకరాల భూమిని తీసుకున్నందుకు ప్రతిఫలంగా గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36-37లో 397.16 ఎకరాల భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బదిలీ అయింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు షేర్లింగంపల్లి అదనపు గిర్దవార్ పిలుపు మేరకు వెంకటయ్య, జనార్దన్, నరసింహరావు అనే 3 పంచులు ఆ సర్వే నెంబర్
నెంబర్ల దగ్గరికి వెళ్ళి యూనివర్సిటీ రిజిస్ట్రార్ వై నరసింహులకు సర్వే నెంబర్ 36లోని 191.36 ఎకరాలను, సర్వే నెంబర్ 37లోని 205.20 ఎకరాలను, 20 ఎకరాల భూమి మొత్తం 397.16 ఎకరాలను అప్పచెప్తున్నట్లు పంచనామాపై పరస్పరం 2004 ఫిబ్రవరి 3న సంతకాలు చేసుకున్నారు. శేర్లింగంపల్లి నయాబ్, తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్, మండలాధికారి సాక్షులుగా సంతకాలు చేశారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఇస్తున్నట్లు అదనపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా సంతకాలు చేశారు. 20 ఏళ్ళుగా జోక్యం చేసుకొని వర్సిటీ. సో ఇక్కడ వర్సిటీ తప్పు కూడా ఉంది. సో విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటంలో న్యాయం ఉన్నది అనుకుందాం. కానీ యూనివర్సిటీ అనేది 20 ఏళ్ళుగా వాళ్ళు ఆ పొజిషన్ రాకపోవడం, 20 ఏళ్ళుగా ఎలాంటి కనీసం సుప్రీంకోర్టులో కూడా అఫిడవిట్ కూడా దాఖలు చేయకపోవడం, ఇవన్నిటి కూడా వివాదానికి దారిస్తూ ఉంది. సో అన్ని సిద్ధం చేసుకోక ప్రభుత్వం పైన ఇప్పుడు హెచ్సియు మరి ఏం పొలిటికల్ ప్రెజర్ పెడుతుందో తెలియదు కానీ మొత్తానికి అయితే కొంత పెద్ద ఎత్తున రాద్ధాంతం జరుగుతున్నట్టయితే అర్థమవుతా ఉంది. సో ఇక్కడ చూడండి, 20 ఏళ్ళుగా జోక్యం చేసుకుని వర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని క్రీడా వసతుల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఆ కంపెనీ తన కార్యకలాపం ప్రారంభించకపోవడంతో భూమి కేటాయింపును 2006 నవంబర్ 21న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రద్దు చేశారు. తిరిగి ఆ భూమిని రాష్ట్ర యోజన సర్వీసుల శాఖకు కేటాయించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ కంపెనీ 2006లో హైకోర్టు ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం గత ఏడాది మార్చి 7న భూమి ప్రభుత్వానికి చెందుతుందని హైకోర్టు తీర్పిచ్చింది. కోర్టులో ఈ కేసు విచారణ జరిగేటప్పుడు యూనివర్సిటీ ఎన్నడూ జోక్యం చేసుకోలేదు. ఆ భూమి యూనివర్సిటీ అయినట్లయితే ఎందుకు ఇంప్లీట్ కాలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో హైకోర్టు తీర్పు సవాల్ చేస్తూ ఆ కంపెనీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినప్పుడు కూడా యూనివర్సిటీ తరపున వాదన వినిపించలేదు. సో చివరకు గత ఏడాది మే 3న సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పులో ఆ భూములు ప్రభుత్వానికి దక్కుతాయని స్పష్టం చేసిన కంపెనీ స్పెషల్ లీవ్ పిటిషన్ తోసిపుచ్చింది. ఈ తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు సమయంలో రిజిస్ట్రార్ నుంచి ప్రకటన వెలువడడం చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీకి ఈ భూమితో 2004 నుంచి ఎలాంటి సంబంధం లేనప్పుడు ప్రభుత్వాన్ని తప్పట్టే తీరులో స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే చర్చ మొదలైంది. గోపనపల్లిలో ప్రత్యామ్నాయ భూములు తీసుకుంటూ 2004లోనే అప్పటి రిజిస్ట్రార్స్ నరసింహులు సంతకం చేసిన ఇప్పుడు సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమితో ఎలాంటి సంబంధమే లేదనేది ప్రభుత్వ వాదన. నిజాం రాజు బ్లూ బుక్ లో ప్రస్తావన అంటూ చూస్తా ఉన్నాం. సో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో విలీనమైన సందర్భంగా పలు భూములకు సంబంధించిన అంశాలు బ్లూ బుక్ లో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తరపున సిఎస్ వెంకటాచారి 1953 నవంబర్ 30న నిజాం రాజుకు రాసిన లేఖలోను ఈ భూమికి సంబంధించిన వివరాలు పేర్కొన్నారు. బ్లూ బుక్ లో లిస్ట్ నెంబర్ 3లో 4వ అంశంగా కంచె గచ్చిబౌలి అప్పట్లో హైదరాబాద్ వెస్ట్ తాలూకా గ్రామంలోని సర్వే నెంబర్ 25-26లో మొత్తం 2725 ఎకరాల భూమి కంచె జాట్ గ్రాస్ ల్యాండ్స్ జాబితాలో పేర్కొన్నారు. ఇవన్నీ సర్ఫకాస్ స్టేట్మెంట్ లో ఉదాహరించారు. ఇది ఇలా ఉండగా ఇదే సర్వే నెంబర్లోని 25/2, 3, 4, 5, 6 పార్ట్లోని 59 ఎకరాల భూమి నిజాం వారసులుగా తమకే చెందుతాయంటూ మిర్ సలాబత్ అలీ ఖాన్, ఖైరున్నిసా బేగం, జహరా ఫాతిమా, హుస్నా ఫాతిమా, సల్మా ఫాతిమా, వరిసున్నిసా బేగం అనే 6 విజ్ఞప్తిని భారత ప్రభుత్వం తిరస్కరించింది. నిజాం ప్రభుత్వంలో నవాబ్ బోజత్ జూ బహదూర్కు 7వ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ భూమిలో రాసిచ్చారని బోజత్ జూ బహదూర్ వారసులుగా తమ 6కి 59 ఎకరాల భూమి దక్కుతుందని 2017లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ భూములు హైదరాబాద్ రాష్ట్రానికి చెందేవి తప్ప వ్యక్తిగతంగా నిజాం రాజుకు చెందవని, అందువల్ల 6కి హక్కులు ఉండవంటూ భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ భూములపై పట్టేదారు పాస్బుక్లు ఇచ్చి యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో సంబంధిత తహసీల్దార్ సంప్రదించాలని పేర్కొన్న హైకోర్టు 6 దాఖలు చేసిన పిటిషన్ ను పరిష్కరించింది అంటూ చూస్తా ఉన్నాం. సో ఇంత పెద్ద ఎత్తున వివాదం జరుగుతూ ఉంది హెచ్సి సంబంధించి. సో దీనిలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పుడు కూడా ఈవెన్ హైకోర్టులో ఇంప్లీట్ కాలేదు, సుప్రీంకోర్టులో ఇంప్లీట్ కాలేదు. సో ఎక్కడ కూడా గత 20 సంవత్సరాల ఆ భూములు తమవేనని ఎక్కడ కూడా కనీసం క్లెయిమ్ చేయలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. సో ఇప్పుడు రిజిస్ట్రార్ అక్కడ టీజీఐఏసి అనేది వచ్చిన తర్వాత ఎంటర్ అయ్యి ఆ భూములను అభివృద్ధి పనులుగా వేరే వాటికో అనేది ఆడ కొంత వివాదం జరుగుతూ ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు రిజిస్టర్ ఒక ప్రకటన చేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. సో దీనిలో మరి ఎవరి తప్పు పట్టాలి? ప్రభుత్వం సైడ్ ప్రభుత్వం క్లియర్గా ఉంది. మరి రిజిస్ట్రారు ప్రకటన ఇవ్వడంతో అక్కడ విద్యార్థులు కొంతమేర రచ్చ చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మరి ఇది ఎటు దారి తీస్తుంది అనేది కొంత వివాదంగా అయితే కనబడతా ఉంది. 400 ఎకరాలు అంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద కాస్ట్లీ ల్యాండ్గా మనం అయితే చెప్పొచ్చు. 400 × 100 కోట్లు. చూడండి ఎంత మేర ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎంత కాస్ట్లీ ల్యాండ్సో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఇట్లా పరిస్థితి అయితే చేయి దాటిపోయింది. సో దీనిలో ప్రధానంగా ప్రకృతి ప్రేమికులు ఏమంటా ఉన్నారంటే
ఆ ల్యాండ్స్లలో జీవరాశులు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని రకాల చెట్లు ఉండి పర్యావరణం కాపాడుతూ ఉన్నాయి, అక్కడ చిన్న చిన్న లేకులు ఉన్నాయి, అందులో కొంత విలువైనటువంటి తాబేళ్ళు అవి ఇవి అన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి చాలా క్లియర్గా ఏవైతే రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ అక్కడ జీవరాశులను కానీ చెట్లను కానీ కొట్టేయడం లేదు, ఈ కేవలం అభివృద్ధి కోసం వాడుతా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నది. మరి ఎంతవరకు ప్రభుత్వం సైడ్ నుంచి ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది తెలియాల్సిన అవసరం అవుతుంది. కానీ ప్రకృతి ప్రేమికులు మాత్రం ఈ 400 ఎకరాల్లో ఉన్నటువంటి జీవరాశులు కావచ్చు, చెట్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సరస్సులు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల పర్యావరణానికి నష్టం కలుగుద్ది, దయచేసి కాపాడండి అంటూ సేవ్ కంచె గచ్చిబౌలి అంటూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమం ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతా ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు పోతుంది? ఇది ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తప్పుగానే మనం పరిగణించవచ్చు. అందులో ఎలాంటి అతిశక్తి కాదు, ఎందుకంటే వాళ్ళ తప్పు చాలా క్లియర్ కనబడతా ఉంది. ఇగో ఆ భూమి ప్రభుత్వానికి అంటూ చూస్తున్నాం. ఇగో గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు చూద్దాం. రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25 400 ఎకరాల భూమిని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధి టూరిజం సాంస్కృతిక శాఖ IMG అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్స్ అనే కంపెనీకి క్రీడా సౌకర్యాన్ని అభివృద్ధి చేసే అవసరాల కోసం 2004 జనవరి 13న కేటాయించింది. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడంతో 2006 నవంబర్ 21న ఆ భూమి కేటాయింపు సంబంధిత శాఖ రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు సవాల్ చేసి ఆ కంపెనీ హైకోర్టు వెళ్ళింది. హైకోర్టు గత ఏడాది మార్చిలో వెల్లడించిన తీర్పులో ఆ భూమి ప్రభుత్వానికి చెందని చాలా క్లియర్గా చెప్పింది. ఆ తీర్పు సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా అదే డిసిషన్ ఇచ్చింది. సో శేర్లింగపల్లి తహసీల్దార్ ఆ భూమి కంచె అస్తాబుల్ పోరంబోకు సర్కారు భూమి అని పేర్కొని దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల వివరాలను TGISకి వివరించింది. భూమి స్వభావాన్ని సవరిస్తూ రెవెన్యూ శాఖకు బదిలీ చేయాలని 2022లో రెవెన్యూ శాఖ జారీ చేసిన జీవో మేరకు గత ఏడాది 19న INC డిపార్ట్మెంట్ సిఫారసు చేసింది. IT పరిశ్రమలు నెలకొల్పేందుకు వీలుగా భూమిని అప్పగించాల్సిందిగా TGIS చేసిన రిక్వెస్ట్ 2024 జూన్ 19న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి గత ఏడాది జూన్ 26న అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా రెవెన్యూ అధికారులు గత ఏడాది జూలై 1న అప్పగించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ యూనివర్సిటీ అంగుళ భూమి కూడా లేదు అంటూ ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన వస్తూ ఉంది. అదేవిధంగా విద్యార్థులను తప్పుదో పట్టిస్తున్నారు. ఈ స్థలాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ఫిబ్రవరిలోనే టెండర్ను పిలిచామని, డెవలప్మెంట్ వర్క్స్ లో భాగంగా ఆ ల్యాండ్ లో ఉన్నటువంటి రాక్స్ యథావిధిగా ఉంటాయని TGIS స్పష్టత ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ లో సుస్థిర అభివృద్ధితో పాటు పర్యావరణ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించింది. కొందరు రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారులు వారి స్వప్రయోజనకు అనుగుణంగా విద్యార్థులు తప్పుదో పట్టిస్తున్నట్లు ఆరోపించింది. కొన్ని మీడియా సంస్థలను వాస్తవ విరుద్ధమైన కథలు వస్తున్నాయని, ఆ కారణంగానే వాస్తవం తెలియజేసే ఉద్దేశంతో ఈ ప్రకటన ఇవ్వాల్సి వస్తుందని వివరించింది. 400 ఎకరాల ప్రభుత్వ భూమి హక్కులను TGISకి బదలాయిస్తూ 2024 జూన్ 24న రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారని, పంచనామా అనంతరం జూలై 1న TGIS ఆధీనంలోకి వచ్చాయని వివరించింది. ఆ స్థలంలో సర్వే ద్వారా పరిశీలించిన అనంతరం మాస్టర్ ప్లాన్ లేఅవుట్ లో మష్రూమ్ రాక్స్ తో పాటు ఇతర రాళ్ల అమెరికాను హరిత స్థలాలుగా పరిరక్షించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు TGIS ఒక ప్రకటనలో వివరించింది. మాస్టర్ ప్లాన్ లో సమగ్ర పర్యావరణ యాజమాన్య ప్రణాళికను కూడా తయారు చేసినట్లుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికైతే వివాదం అయితే ఇగో భూముల వేలంపై నిషేధ కమిటీ వేయాలని చెప్పేసి బీజేపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా సర్వే జరగలేదంటూ ఎవరు ఈయన మన రిజిస్ట్రార్ చెప్తా ఉన్నాడు. సో మరి ఇది మధ్యలో ఎందుకు ఇంత వివాదం జరుగుతూ ఉందో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. చాలా స్పష్టంగా దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కోణం ఏంటిది, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటువంటి లాభం ఏంది, మరి ప్రతిపక్షాలకు వచ్చే లాభం ఏంది అనేది కోణంలో కూడా చాలా స్పష్టంగా కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో మొత్తానికైతే చూద్దాం, ఇది ఎక్కడ పోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.